కొమరభీం ఆసిఫాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క ఎన్నికల ప్రచారంలో దూకుడును పెంచారు. కాగజ్ నగర్ మండలంలోని కోసిన్లో ఉపాధి హామీ కూలీలతో సీతక్క మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకం మరుగున పడిందని అన్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉపాధి హామీ కూలీ 400 రూపాయలకు పెంచుతామని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుగుణను గెలిపించాలని సీతక్క కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు ఇట్లాంటి పేదోళ్లకు పాపం భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, వీళ్ళు ఎక్కడెక్కడో వేరే వేరే జిల్లాలు వేరే వేరే రాష్ట్రాలు పోయి కూలి పని చేసుకుంటారు ఎండాకాలం రాగానే అని ఈ కరువు పని సోనియా గాంధీ గారు పెట్టారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు పెట్టారు. అప్పటి నుంచి ఈరోజు 10 ఏళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం ఉంది. మోడీ మీరు మొన్న బీజేపీ అయినా ఇక్కడ గెలిపించారు. ఆ ప్రభుత్వము ఒక్క రూపాయి కూడా 10 ఏళ్ల నుంచి కూలి పెంచలే. పెంచారా మీరు? 100 రోజుల పని పెరిగిందా? పెంచలేదు. ఎందుకంటే 200, 250 వచ్చేది, గదే పడుతుంది. ఇంకా అప్పుడు 100 రోజులు కరెక్ట్గా పని నడిచేది. కానీ బీజేపీ వచ్చినాక దీన్ని తీసేయాలి, ఇది సోనియమ్మ పెట్టిన పథకం అని ఈ పని రోజు రోజుకు తగ్గించి 42 రోజులు, 50 రోజులు, 40 రోజులు నడిచే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ ఇందిరమ్మ మనవడు, సోనియమ్మ కొడుకు రేపు ప్రధానమంత్రి అవ్వడం ఖాయం. ఆయన ఒకటే లక్ష్యంతో పనిచేస్తున్నాడు, పేదోళ్ళను కాపాడుకోవాలి, పేదోళ్ళకి ఇండ్లు ఇవ్వాలి, పేదోళ్ళకు భూములు పంచాలని పోడు భూముల చట్టం తీసుకొచ్చినాం. ఎక్కడ భూములు ఉంటే అప్పుడు ఎక్కడ పోయినా ఇండ్లు వేసుకొని బతికారు. ఇప్పుడు ప్రతి గజం కూడా మనం ఈ టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వంలో ఆనాడు ఇబ్బందులు పడ్డారు, అందరినీ ఖాళీ చేయించడము, ఇది గవర్నమెంట్ భూమి అని వెళ్ళిపోమని అట్లా చేసిర్రు. కానీ మన ప్రభుత్వం ఎక్కడ భూమి ఉంటే అక్కడ పేదోళ్ళకు దక్కాలని ఇచ్చినాము. ఇప్పుడు 100 రోజుల పనిని కూడా 100 రోజులు చేయిస్తాం. రోజుకు 400